హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో పప్పు అండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. మనం ఒకే కుక్కర్లో టోటల్ రెసిపీ అంతా కంప్లీట్ అయిపోతుందండి. కుక్కర్లో సపరేట్గా విజిల్స్ పెట్టడం, దాని పోపు వేయడం అలా కాకుండా వంట రాని వారు కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసాను. అందులో పోపులు, వాటితో పాటు ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ దంచి వేయాలి. అవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇదే టైంలో ఇంగువ కూడా వేయొచ్చండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. నెక్స్ట్ అయితే కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా యాడ్ చేయాలి ఇందులో. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే గిన్నెలు కూడా తక్కువ అవుతాయండి. ఒక్కరమే ఉన్నాము, పప్పు తినాలి కానీ సపరేట్గా మళ్ళీ ఉడికించి ప్రాసెస్ అంతా ఎందుకు, ఎక్కువ గిన్నెలు అవుతాయి అనుకునేటప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్లో అయితే ఏమాత్రం తేడా ఉండదండి. దీనిది ఒక ఫ్లేవర్ ఉంటుంది, మనం రెగ్యులర్గా చేసేది ఒక ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. ఇది కూడా చాలా బాగుంటుందో, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ అయితే కందిపప్పు నీట్గా క్లీన్ చేసి నీరంతా వంచేసి ఆ పప్పుని పోపులో వేసేయాలి. వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే ఏం లేదండి, మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అని కాదు, కొంచెం దాన్ని సాట్ చేసినట్టుగా చేసుకోవాలి అంతే. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను వేస్తున్నది పసుపు, కారం అండి. తక్కువే వేసాను కారం, ఎందుకంటే పచ్చిమిర్చే కదా బాగుంటుంది టొమాటో పప్పులోకి. కారం తక్కువే వేసాను. ఉప్పు అయితే వేయలేదు, ఉడికిన తర్వాత యాడ్ చేస్తానండి ఉప్పు. నెక్స్ట్ అయితే టొమాటోలు ఒక 2 వేసాను. ఇవి కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేయాలి. కలిపేసి కాసేపు మూత పెట్టాలండి. అంటే గ్యాస్ కట్ కానీ విజిల్ కానీ పెట్టకుండా నార్మల్గా మగ్గడం కోసం మూత పెట్టాలన్నమాట. చూసారు కదా, కొంచెం అయితే మగ్గాయి టొమాటోలు కూడా. ఇప్పుడు ఇందులోకి కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఉండే పప్పు నేచర్ని బట్టి అండి, కొన్ని పప్పులు తొందరగా ఉడకవు కదా, దాన్ని బట్టి మీరు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే గ్యాస్ కట్ పెట్టేసి విజిల్ పెట్టేసుకోవడమేనండి. ఇది కూడా అంతేనండి, పప్పు నేచర్ని బట్టి మీరు విజిల్స్ అనేవి పెట్టుకోండి. ఒక్కొక్క టైప్ ఏంటంటే తొందరగా ఉడుకుతుందండి, ఒక్కొక్క పప్పు ఏంటంటే ఉడకదు కదా. అలా మీరు వాడే పప్పుని బట్టి చూసి పెట్టుకోండి. నేనైతే ఒక 7 విజిల్స్ పెట్టానండి మెత్తగా అవ్వడం కోసం. మీరు అన్నీ పోపు వేసి వేయడం వల్ల చూస్తున్నారు కదా, పప్పు ఏమాత్రం బయటికి రావట్లేదు అనమాట. విజిల్ వచ్చినా కూడా అబ్జర్వ్ చేస్తున్నారా. ఫైనల్గా విజిల్స్ అయిపోయాక పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిందండి. అసలు చాలా అంటే చాలా మెత్తగా ఉడికిపోయింది. సాల్ట్ వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసి బాగా కలపాలి. పప్పు చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉడికిందో. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు అండి, చాలా తక్కువే. మీకు కావాలనుకుంటే వేయచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. రసంతో తినాలి అనుకుంటే చింతపండు స్కిప్ చేసేయండి. లేదు ఈ రసానికి బదులే మేము అన్నంలో కలుపుకుంటాము అనుకుంటే చింతపండు అయితే కొంచెం నానబెట్టి ఆ వాటర్ అయితే వేసుకోండి. ఇందులో వేసి దీని కన్సిస్టెన్సీ చూసుకోండి, మీకు ఎలా కావాలంటే అలాగా. కొంచెం వాటరీగా కావాలంటే వాటర్ వేసి హైలో పెట్టి మనం చింతపండు రసం వేసాం కదా, అది కొంచెం ఉడికేంత వరకు మరిగించుకోండి అంతే. రెడీ అయిపోయిందండి టొమాటో పప్పు. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చండి. బాయ్ అండి అందరికీ.